చనిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి ఎంత మంచి పని జరిగిందమ్మా అని నవ్వితే ఊరుకుంటారా? చచ్చిన వాళ్ళ దగ్గరికి పోయి మంచి జరిగిందంటే ఎవడైనా వాళ్ళ బాధలు వాళ్ళు ఏడుస్తుంటే మంచి జరిగిందంటే వాళ్ళ న్యాయమేనా? కానీ సందర్భం అదిగా చెప్తాను. కానీ ఈ ప్రపంచంలో ఒకే ఒక్క వ్యక్తి చనిపోతేనే మంచి రోజు అని చెప్పబడింది. స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఎవరు చనిపోయినా దుఃఖమే, కానీ ఒకే ఒక్క వ్యక్తి చనిపోవటము అది మంచి రోజుగా ప్రకటించబడింది. ఆ రోజు ఏ రోజు అంటే శుక్రవారం, కాబట్టి గుడ్ ఫ్రైడే అని చెప్పబడింది. ఒకవేళ ఆదివారం చనిపోయి ఉంటే గుడ్ సండేని పెట్టేవాళ్ళేమో. స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆ రోజు మనకి పండగే, ఈరోజు పండగే. అసలు క్రైస్తవులకి క్రీస్తుని కలిగి ఉంటే రోజు పండగే. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నేను చెప్పిన అర్థమైందా మీకు? క్రైస్తవులకి ఆ మాట మిస్ అవుతుంది. ఆ క్రీస్తును కలిగి ఉన్న క్రైస్తవులకు ప్రతిరోజు పండగే. క్రీస్తుని కలిగి లేనోడికి కాదు, క్రీస్తుని కలిగి లేనోడికి ఈరోజు పండగ. డిసెంబర్ 25వ తారీఖు పండగ, జనవరి 1వ తారీఖు పండగ, వాడికి ఈ పండగ. కానీ యేసుని కలిగి ఉన్న వాడికి ప్రతిరోజు పండగే. కాబట్టి ఈ మనందరం కూడా, మీరందరూ కూడా క్రీస్తుని కలిగి ఉన్నారని బలంగా విశ్వసిస్తూ ఈరోజు మనకి పండగే, రేపు మనకి పండగ. కాబట్టి మీ అందరికి కూడా మొట్టమొదటిగా యేసు క్రీస్తు వారి యొక్క పునరుద్ధాన శుభాకాంక్షలు తెలియజేస్తూ దేవుని వాక్యంలోకి మనందరం కూడా వెళ్దాం. జాగ్రత్తగా వినండి. టీవీలో చెప్పినట్టుగా గంటలుగా లేదా మహాకూటాల్లో చెప్పినట్లుగా 2 గంటలు 3 గంటల ప్రసంగం ఉంటుంది. ఖచ్చితంగా నేను అనుకుంటున్నాను 35 నిమిషాల్లో వాక్యం అయిపోతుంది. జాగ్రత్తగా వినగలిగితే కొద్దిగా దేవుని మాటలు నేర్చుకున్నాం అవుతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈస్టర్ అనేటువంటి పండగ, లేదా ఈస్టర్ అనేది ఎలా వచ్చింది, లేదా పునరుత్థానం అంటే అర్థం ఏంటి అనేది మనకు తెలియాలి. పునరుత్థానము అనే మాటకి అర్థం తెలుసా? పునరుత్థానము అంటే ఏంటంటే, పునరుత్థానము అనగా మరలా తిరిగి లేచుట అని అర్థం. దీన్నే అమ్మ చూస్తున్నారా? ముందు నేను చూడండి. దీన్నే ఇంగ్లీష్లో ఏమంటారా అంటే, ఏమంటారు? మనమేమని పిలుస్తున్నాము? ఈస్టర్ అని పిలుస్తున్నాము. ఇది ఈస్టర్ యొక్క పండుగ. ఈ యొక్క పునరుత్థానమైనటువంటి పండుగను దేనికి మనందరము జరుపుకుంటున్నామయ్యా అంటే, అసలు పునరుత్థానమైన వారు ఈ ప్రపంచంలో, లేదా ఈ దేశంలో, లేదా మనకు తెలిసిన సరిహద్దు ప్రాంతములలో పునరుత్థానమై తిరిగి లేచిన వారు ఎంతమంది ఉన్నారో మీలో ఎవరైనా చెప్పగలరా? మా ఊర్లో ఉన్నారు అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? చనిపోయి సమాధిలో పెట్టబడి 2 దినములు సమాధిలో ఉండి 3వ దినము తిరిగి లేచిన వారు మాకు తెలిసి ఈ ప్రపంచంలో యేసు ప్రభువారు కాకుండా మరొక దేవుడు ఉన్నారు, లేదా మరొక మనిషి ఉన్నాడు, మరొక గొప్పవాడు ఉన్నాడని చెప్పగలిగిన వారు, పేరు పొందిన వారు ఎవ్వరు లేరు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఉన్న ఒకే ఒక్కరు ఉన్నారు. ఎవరయ్యా ఆయన అంటే, ఆయన నజరేయుడైన యేసయ్య. స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారి యొక్క పునరుత్థానం గురించి మనం నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. యేసు ప్రభువారు పునరుత్థానం అవటం వలన అసలు మనకేం నేర్పిస్తున్నాడని మనకు తెలియాలి. నా మాటలు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి మీరు. యేసు ప్రభువారు చనిపోయాడు. ఎప్పటి నుంచి తెలుసు ఈ విషయం మనకి? ఎప్పటి నుంచి మనకు తెలుసు? ఇప్పటికీ ఆయన పుట్టి 8 సంవత్సరాలు అయిందంట. 2000 చనిపోయి, అర్థమైందా? దాదాపుగా చనిపోయి 2000 పైనే. ఓకేనా? మనకు తెలిసి ఎప్పటి నుంచి అంటే, ఊహ తెలిసిన కాడ నుంచి, నాకు ఊహ తెలిసిన కాడ నుంచి, మీకు ఊహ తెలిసిన కాడ నుంచి, అయ్యగారులకు ఊహ తెలిసిన కాడ నుంచి ఆయన చనిపోయిన సంగతి తెలుసు, తిరిగి లేచిన సంగతి
తెలుసు. నేనేమంటున్నానంటే సంవత్సరము 40 రోజుల ప్రార్థనని, లేదా గుడ్ ఫ్రైడే అని, లేదా ఈస్టర్ అని ప్రార్థన జరిపిస్తున్నాము కదా, దేని కొరకు అడుగుతా ఉన్నా? ఎందుకు ఈస్టర్ ఆరాధన? ఎందుకు గుడ్ ఫ్రైడే ఆరాధన? ఎందుకు 40 దినముల ఆరాధన? ఎందుకు? ఎవరిని జ్ఞాపకం చేసుకోవడానికి? ఎవరిని? పర్లేదు మాట్లాడండి. ఎవరిని? యేసయ్యను జ్ఞాపకం చేసుకుంటా. ఎన్నిసార్లు జ్ఞాపకం చేసుకుంటామని అడుగుతున్నా. నా ప్రశ్న అర్థమైందా? ఇక నుంచి పట్టాపురం రైల్వే స్టేషన్కి ఎలా వెళ్ళాలి అని నేను అడుగుతా. మీలో ఒకరిని చెప్తారు. 2వ రోజు అడుగుతా, చెప్తారు. 3వ రోజు అడిగితే మళ్ళీ చెప్తారు. 4వ రోజు అడిగితే నీ కంటికి నేను ఏమైనా పిచ్చిదాంగా కనపడుతున్నానా? ఒకసారి జీవితం తెలియదా నీకు అంటారా? అనరా? ఏమంటే అంటారా? అనరా? అంటారు కదా. ఒకసారి పోయినవురా, మరుసటి రోజు పోయినవు, 3 రోజులు పోతున్నావు, ఇంకా నీకు దారి గుర్తులేదా అని అన్నట్టుగా ఒక్కొక్కరికి ఇక్కడ 20 సంవత్సరాల అనుభవం ఉంటుంది. మిమ్మల్ని కాదు, వెనకుండా దైవవంతులో ఒక్కొక్కరికి 10 నుంచి 20 సంవత్సరాల అనుభవం ఉంటుంది. ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి అంటే సిలువలో మరణించిన యేసుని ఒకసారి జ్ఞాపకం చేసుకున్న తర్వాత, పునరుద్ధానుడైనటువంటి యేసుని ఒకసారి జ్ఞాపకం చేసుకున్న తర్వాత, ఇక నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సింది ఎవరినాయి అంటే నిన్ను, నీ కుటుంబాన్ని. స్తోత్రం చెప్పు. హల్లెలూయా. ఎందుకో తెలుసా? సిలువలో త్యాగము చేసినటువంటి త్యాగానికి ప్రతిఫలముగా పునరుద్ధానుడయి తిరిగి లేచినటువంటి దానికి ప్రతిఫలముగా నీ జీవితం ఉందా లేదనేది ఈస్టర్ రోజు నువ్వు జ్ఞాపకం చేసుకోవాలా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సింది సమాధి తెరవబడింది, దొంగలు భయపడ్డారు, దేవదూతలు వచ్చారు, రాయి పక్కనికి జరిపారు, లోపల ఎవరు లేరు. మగ్దలేని మరి వచ్చింది, వేరొక మరి వచ్చింది, సుగంధ ద్రవ్యాలు తెచ్చింది, పూయాలను వచ్చారు, అక్కడ ఆయన లేడు, భయపడి పారిపోయారు. ఇది కాదు నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సింది. ఏంటో తెలుసా? పునరుద్ధానుడైనటువంటి క్రీస్తు వలన ఆ పునరుద్ధానం ఎందుకు అయ్యాడో, పునరుద్ధానం అవటం గల కారణం ఏంటో, దానికి ప్రతిఫలముగా నీ బ్రతుకు ఉందా లేదని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యేసు ప్రభువారి పునరుద్ధానంలో జరిగిన కొన్ని సంఘటనలు ఏంటంటే, యేసు ప్రభువాన్ని సిలువ వేసిన తర్వాత, సిలువలో ఆయన ఉన్న తర్వాత ఖచ్చితంగా 6 గంటల సమాధి చేయాలి. ఎందుకో తెలుసా? యూదుల ఆచార ప్రకారము 6 దాటితే వాళ్ళకి ఇంకొక రోజు స్టార్ట్ అయింది. 6 నుంచి మళ్ళీ ఇంకొక 6కి వాళ్ళకి ఒక రోజు లెక్క. యేసు ప్రభువారు తిరిగి లేచిన తర్వాత క్యాలెండర్ అనేది సృష్టించబడింది. అది వాళ్ళ లెక్క. 6 దాటక ముందే వాడిని బాధ పెట్టాలని యేసు ప్రభువారు శరీరం కొరకై ఒక అతను వచ్చి రిక్వెస్ట్ చేసి డెత్ సర్టిఫికేట్ తీసుకొని ఆయన తీసుకెళ్తాడు. ఎవరైనా ఆయనకు సహకారం ఇంకొక ఉపాయం ఉన్నాడు. ఆయన ఎవరమ్మా? వెరీ గుడ్, నికోదేము. వీళ్ళిద్దరూ ఏ రోజైనా యేసు ప్రభువారిని వెంబడించినట్టుగా మీరు చూసిండ్రా? బైబిల్లో చదివారు ఎక్కడైనా? 12 మంది శిష్యుల్లో కానీ ఇంకెక్కడైనా కానీ వీళ్ళు ఆయన వెంబడించినట్టు చూసిండ్రా? ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే, వెంబడించిన వాడేమో తాక్కున్నాడు, రహస్యంగా ఉన్నవాడేమో బయటకు వచ్చాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నా పాయింట్ ఏంటంటే, యేసు ప్రభువారు పునరుద్ధానం అయ్యాడు తెలుసు, సమాధిలో పెట్టారు తెలుసు. అయితే సమాధిలో నుంచి తిరిగి లేచినటువంటి మహనీయుడైన యేసు ప్రభువారు నీకు నాకు ఏ సందేశం ఇస్తా ఉన్నాడు, నీతో నాతో ఏం మాట్లాడుతూ ఉన్నాడు, నీకు నాకేం చెప్తా ఉన్నాడు, నిన్ను నాతో ఏం చేయమని చెప్తా ఉన్నాడు అనేది మనం తెలుసుకోవాలి. ఇది మనం తెలుసుకోవాల్సిన విషయం. ప్రతి సంవత్సరం యేసు వస్తుంది, పండుగ చేస్తున్నాం, కొత్త బట్టలు తెచ్చుకుంటున్నాం,
ఈ పండగ బట్టలకు పోయేటప్పుడు ఈ పాత బట్టలు కనపడి ఇది పోయిన సంవత్సరం తెచ్చుకున్నటువంటి బట్టలు అని చెప్పుకుంటాం, మళ్ళీ వెళ్తాం కొత్తవి తెచ్చుకుంటాం, పండగ పోతుంది, బిర్యానీ అయిపోతుంది, అన్ని సరిపోతూ ఉంటాయి. జరగని ఏంటంటే హృదయంలో మార్పు. దేవునికి మహిమ. జరగని ఏంటిది? అదే పండగలు వస్తే ఇల్లు మారితే, ఒళ్ళు మారితే, స్టైల్ మారితే, కానీ ఒకటే మారట్లా. ఈ పండగకైనా ఇంటికి పెయింట్ వేయాలనే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ పండగకైనా ఇంట్లో ఏసీ తేవాలనే చాలా మంది ఉన్నారు. ఈ పండగకైనా నా బతుకు మార్చుకుని ఏసైకి ఇష్టంగా బతకాలనుకున్న ఒక్కరైనా లేవు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను మాట్లాడబోతున్న విషయాలు అది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో చూడండి. బైబిల్ గ్రంథంలో మనం చదువుకున్నటువంటి మాట మత్తయి సువార్త 28వ అధ్యాయంలో 6వ వచనం చూడండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాట మీరందరూ చదువుతుంటే మీకు ఎలా అనిపించిందో కానీ ఆ మాటను చూడండి ఎలా ఉందంటే, ఆయన ఇక్కడ లేడు, ఇక్కడ లేడు, ఇక్కడే కదా పెట్టింది, ఇక్కడ లేడు. ఎవరు తప్పించారు? ఆయన కాపాడింది ఎవరు? ఆయన బయటికి తీసుకొచ్చింది ఎవరు? ఎవరండి? ఎవరు? ఏది చేయండి, ఏది సావైద్దా అని చూస్తారు. నాకేంటి పర్లేదండి, చెప్పండి. ఎవరు? ఎవరు ఆయన్ని బయటికి తీసుకురాలా? ఆయనే చెప్పాడు, నేను 3వ దినమున లేస్తా అన్నాడు, లేచాడు. ప్రభుకు మహిమ. మరి దేవదత్తులు ఎందుకు వచ్చారు వాడికి? మీ అందరికీ తెలిసిన విషయం ఏంటో తెలుసా? దేవదత్తులు వచ్చి రాయి పక్కన తీస్తే యేసుప్రభువారు అంతేనా? కాదా? అవునా కదా? అవునా కదా? కాదన్నప్పుడు దేవదత్తులు ఎందుకు వచ్చింది అక్కడికి? అక్కడికి వచ్చి ఊరకి లేరు, మళ్ళీ ఊరకి లేరు. ఏం చేశారు తెలుసా? ఆ రాయి మీద కూర్చున్నారంట. ఆ రాయి మీద కూర్చున్నారు. ఇది అందరికీ తెలుసు కాబట్టి నేను వెళ్ళిపోతాను. ఆ రాయి మీద కూర్చున్నాను. యేసు ప్రభువారే తిరిగి లేచి ఉంటే దేవదూతలు ఎందుకు వచ్చారు అక్కడికి? ఇది క్వశ్చన్ అంతే. తర్వాత మీరు ఎప్పుడైనా చెప్పుకోండి. నేను ముందుకు వెళ్ళిపోతాను. యేసు ప్రభువారి గురించి, ఈ పునరుత్థానం గురించి ఒక 3 విషయాలు నేను మీ దగ్గరికి తీసుకుని వచ్చాను. ఒక 3 విషయాలు నేను తీసుకుని వచ్చాను. ఆయన పునరుత్థానమైనటువంటి దానిని బట్టి మనం ఏం నేర్చుకోవాలి, లేకపోతే ఆయన పునరుత్థానుడే మనకి ఏం నేర్పిస్తున్నాడు అనేది 3 విషయాలు మనం తెలుసుకుందాం. నెంబర్ 1, పునరుత్థానుడైనటువంటి ఆ యేసయ్యకు మనము సాక్షులమై ఉండి ఆయన గురించి ప్రకటిస్తూ ఉండాలంట. దేవునికి మహిమ. హల్లెలూయా. పునరుత్థానుడైనటువంటి క్రీస్తు మనకి ఏం చెప్తున్నాడో తెలుసా? క్రైస్తవ సమాజమా, క్రీస్తు రక్తము చేత కడగబడినటువంటి మనందరికీ, ప్రభు సన్నిధిలో కూర్చున్న మనందరికీ, దేవుని వాక్యములకు భయపడే మనందరికీ, దేవుని సన్నిధి అంటే భయపడే మనందరికీ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఆయనకు మనము సాక్షులమై ఉండి ఆయన గురించి మనం ఏం చేయాలంట? ఏం చేయాలంట? నోరు తెరవట్లేదు. ఏం చేయాలి? ప్రకటించాలి. అపొస్తలుల కార్యం 3వ అధ్యాయము 15వ వచనము దయచేసి చదివి సహాయం చేయగలరు. మీరు జీవాధిపతిని చంపితిరి గాని దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను. అందుకు మేము సాక్షులము. ప్రభువుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. మీరు జీవాధిపతి అయిన క్రీస్తును చంపారు కానీ ఆయన మృతుల నుంచి లేచాడు. ఆయన తిరిగి లేచిన దానికి మేమందరము నిజం చెప్పాలా? ఇక్కడ మాట కాదు, ఇక్కడ మాట చెప్తాను. నిజంగా యేసయ్యకి సాక్షిగా మనందరము సాక్ష్యనా? ఈ సాక్ష్యం చెప్పేవాళ్ళు ఎలా ఉన్నారు తెలుసా? ఎవరో తెలుసా? ఎవరిల్లు? పేతురు, యోహాను, ఇంకా ముందుకు పోతే అపోస్తలులైన పౌలు, చాలా మంది ఉన్నారు. వీళ్ళందరూ ఇదిగో పునరుత్థానమైన క్రీస్తు ఆయన లేచి ఉన్నాడనే దానికి మేమందరము సాక్షులమై ఉండి అనేకమైన ప్రాంతాలలో మనం ఇంకా ముందుకి అపోస్తలుల కార్యం
చేశారంట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏమై ఉన్నారు వీళ్ళందరూ అంటే యేసు ప్రభువారి పునరుత్థానమునకు సాక్షులై తిరుగుతూ ఉన్నారు. వీళ్ళు సాక్ష్యము చెప్పేటప్పుడు, వీళ్ళు సాక్షులుగా నిలబడినప్పుడు నాకేసినట్టు ఇక్కడ సేవ లేలా. ఇది ఇక్కడ గమనించాల్సిన విషయం. క్రీస్తు పునరుత్థానుడయ్యాడని దేవుని వాక్యము ప్రకటిస్తున్నటువంటి వీళ్ళకి సన్మాన సత్కారాలు కాదు అక్కడ ఉంది, అవమానాలు, నిందలు, శ్రమలు, భారములు. అభిమైన దేవుని బిడ్డలారా, దేవునికి సాక్షులు ఇవ్వడం సామాన్యమైన విషయం కాదు. త్వరగా గుండె మీద చేసేయాలంటే నాకు చాలా ఇష్టం వేస్తాయా అంటే వచ్చి లారీ చెప్పమే కొట్టినారుకో నోటి నిండా వస్తాయి సుప్రభాతాలు. అంత ఇష్టం మరి వేసాయంటే. సాక్షి ఇవ్వడం అంటే సామాన్య విషయం కాదండి. వీళ్ళందరూ క్రీస్తుకు సాక్షులు. మనకి ఏం చెప్తున్నాడంటే దేవుడు, మనం సాక్షులమై ఉండాలి. దేవునికి క్రీస్తుని గురించి ప్రకటించే సాక్షులమై ఉండాలి. దానిలో మాట చెప్తాను. ఆరాధన జరుగుతుంది కదా, ఆర్ఎస్ఎస్ తీవ్రవాదం తెలుసా మీ అందరికీ? మీకెందుకు తెలియదు? అందరి దగ్గర ఉంటే ఆశ్చర్యం ఏంటంటే కాగితాలు ఎదుర్కొన్న వాడి దగ్గర కూడా ఫోన్ ఉంటుంది ఈ మధ్య. మన దగ్గర ఎదుర్కొంటే మన దగ్గర ఇంకా పెద్ద పెద్ద ఫోన్లే ఉంటాయి. ఆర్ఎస్ తీవ్రవాదులు ఉన్నారు. ఒక 4 వ్యక్తులు 4 గంటలు పట్టుకుని లోపలికి వచ్చి నిజంగా ఇక్కడ యేసయ్య నమ్మేవాడు ఉంటే ఇక్కడే ఉండండి, లేకపోతే మిగతా వాళ్ళు బయటికి పోండి. ఎందుకో నేను అడిగిన. నమ్మే వాళ్ళందరినీ హతసాక్షులు చేసే పోతున్నాం అన్నారు అనుకో. ఇప్పుడు రావాలి సాక్షులు బయటికి. ఓరక చెప్పొద్దు, నిజంగా చెప్పండి. నేను చనిపోతాను క్రీస్తు కోసం చేయొద్దండి. హల్లెలూయా. మనలో మొదలవుతున్న ఆలోచన ఏంటో తెలిసి, అయ్యా ఇంకా పిల్లలకి పెళ్లి వచ్చింది, ఇంట్లో ఇంకా ఒక శుభకార్యం కూడా కాలేదయ్యా, వచ్చినవా వాక్యం చెప్పినవా పోయినట్టు ఉండాలి, కానీ అప్సాక్షి అవ్వాలి ఏందయ్యా అమ్మా. ఇదన్నిటి క్రైస్తవుడు అంటే క్రైస్తవులాగా బతకాలి. క్రైస్తవులా, క్రైస్తవుడు అంటే క్రీస్తుని గురించి సాక్ష్యం ఇచ్చేవాడు, క్రీస్తుని అడ్డం పెట్టుకుని బతికేవాడు కాదు. క్రైస్తవుడు యేసయ్య గురించి సాక్ష్యం ఇచ్చేవాళ్ళు క్రైస్తవులు. అదేమంటారు తెలుసా? పేతురు యోహానులో, మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పకుండా ఉండలేము, దేవునికి మహిమ. హల్లెలూయా. ఇది సాక్ష్యం అంటే. ఎంతమంది ఈరోజు సాక్షులై ఉంటున్నారో తెలియట్లా. నీ జీవితంలో నేను ఒక మాట చెప్తున్నాను ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ, నువ్వు చనిపోయే లోపు దేవుని గురించి సాక్ష్యము చెప్పి ఒక్క ఆత్మనైనా నువ్వు రక్షించగలిగితే పరలోక రాజ్యంలో దేవుడు నీకు కిరీటం ఇవ్వబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అసలు నాకు అర్థం కాని విషయం ఏంటంటే, క్రీస్తు గురించి సాక్ష్యము కనీసం మన ఇంట్లో వాళ్ళకి చెప్పలేము, మన వీధిలో వాళ్ళకి చెప్పలేము, మన బంధువులకు చెప్పలేము, మన రక్త సంబంధికులకు చెప్పలేము. ఎందుకయ్యా అంటే క్రీస్తుకు సంబంధించిన సాక్ష్యం మనకుంటే కదా. మనకున్న సాక్ష్యం ఏంటో తెలుసా? ఓ ఏం బైబిల్ పట్టుకొని పోయింది కానీ ఏం సంగతి నాకు తెలియదా అనే సాక్ష్యం, వీడి సంగతి నాకు తెలియదా అనే సాక్ష్యం. ఇలాంటి సాక్ష్యాలు కదా మనం కలిగి ఉండాల్సిందే. ఇక్కడున్నవా, నీ గురించి నేనేం మాట్లాడుతున్నానో నువ్వు లేనప్పుడు కూడా నేను నీ గురించి అదే మాట్లాడటమే నీ సాక్ష్యం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అలాంటి సాక్ష్యం కలిగి ఉన్న వాళ్ళని క్రైస్తవులు అంటారు. అలాంటి సాక్ష్యం కలిగి ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే అనేకులకు క్రీస్తును చూపిస్తారు ప్రవర్తన ద్వారా. బైబిల్లో యేసు ప్రభువు మాట్లాడాడు, ఎవరు తెలుసా? నా మార్గము యథార్థమైనది, లేదా నా మార్గము చక్కనైనది, నన్ను వెంబడించుమని ప్రభు చెప్పాడా చెప్పలేదా? చెప్పాడా చెప్పలేదా? ఇదే స్టేట్మెంట్ ఇంకొక ఆయన ఇచ్చాడు. ఆయన సాక్షి ఎవరో చెప్పండి మా గట్టి చెప్పండి మా, పర్లేదు. ఎవరో? యేసయ్య చెప్పినట్టుగా నన్ను వెంబడించు అని చెప్పినట్టుగా ఒక భక్తుడు చెప్పాడు. ఎవరైనా అపోస్తలులైన పౌలు ఏమన్నాడు తెలుసా? క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారము నన్ను పోలి నడుచుకున్నానంటే అసలు ఎంత సాక్ష్యం, దేవునికి మహిమ. హల్లెలూయా. నేనేం మాట్లాడుతున్నానంటే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, పునరుత్థానుడైన క్రీస్తు నీకు ఒకటే మాట చెప్తా
సాక్ష్యం చెప్పేలా ఉండాలి. అసలు సాక్ష్యం చెప్పాలంటే ముందు ఆ సాక్ష్యం కలిగి ఉండాలి కదా. మనకి ఏంటంటే నీ కంట్లో నలుకుందిరా, ఎంత నీ కంట్లో నాకు తెస్తారా అని అంటుంది. ఇది తినని విషయం ఏంటంటే అమ్మా ఏదో మాట్లాడబోతుంది కాదా, నీ కంట్లో నలుకుందిరా అని చూపిస్తాం. కానీ వీడు మర్చిపోయే విషయం ఏంటంటే ఈడు కంట్లో దూరం ఉన్న సంగతి మర్చిపోతున్నారు. క్రీస్తులకు వచ్చిన సాక్ష్యం చెప్పి ఉండాలంటే నీకు సాక్ష్యం కలిగి ఉండాలి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అదే అపోస్తుల కార్యము 4:33 కూడా ఒక మాటను చూడండి. అదే అపోస్తుల కార్యము అపోస్తులు బహు బలముగా ప్రభువైన యేసు పునరుద్ధానమును గురించి సాక్ష్యం ఇచ్చిరి. హల్లెలూయా. ఎట్లా సాక్ష్యం ఇచ్చారట? బైబిల్ని దయచేసి ఫోన్లో ఏదైనా వీడియో చూసేటప్పుడు టక్కున యాడ్ వచ్చిందనుకో, యాడ్ మొత్తం మనం చూడం, ఏం చేస్తాం? ఫాస్ట్గా స్కిప్ చేస్తాం. బైబిల్ స్కిప్ చేయొద్దు. ఎలా సాక్ష్యం ఇచ్చారంట? అందరి యందు అధికముగా ఉండేను. పై మాట చదవక. ఇదియుగాక అపోస్తలులు బహు బలముగా. ఇది ఇక్కడ విషయం. ఎట్టిచ్చిన సాక్ష్యము బాహుబలముగా. బలవంతుడు వేరు, నీకు అర్థమవుతుందా? బలవంతుడు వేరు, బహుబలవంతుడు వేరు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే బహుబలముగా క్రీస్తును ప్రకటిస్తున్నారు. ఏంటి వీళ్ళకి లాభం అంటే పునరుద్ధానములో ఉన్న శక్తి బలములో వీళ్ళు పూర్తిగా అనుభవించారు. దేవునికి మహిమ. హల్లెలూయా. పునరుద్ధానమైనటువంటి క్రీస్తులో ఉన్నటువంటి గొప్ప శక్తి వీళ్ళకి తెలిసింది కాబట్టి ఆ వాక్యమును లేదా ఆ సాక్ష్యమును చెప్పకుండా వీరు ఉండలేకపోతున్నారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏదైనా మంచి రుచికరమైన బిర్యానీ అంటే కొత్త అయిపోద్ది. ఏదైనా జ్యూస్ ఏదైనా తాగిన మనకో అది బాగా రుచిగా ఉందనుకో దాని గురించి మర్చిపోతామా? మర్చిపోయే అవకాశమే లేదు. అంతకంటే మధురంగా ఉందంట వీళ్ళకి దేవుని యొక్క పునరుద్ధాన బలం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అపోస్తలులైన పౌలు గురించి కానీ, యోహాను గురించి కానీ, పేతురు గురించి కానీ చెప్పుకుంటూ పోతే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా సమస్యలు పడ్డారంట వాళ్ళు. సమయం చాలదు కానీ అపోస్తలులైన పౌలు ఎంత శ్రమలు పడ్డాడు తెలుసా? 3 రోజులు సముద్రంలో వాడ పగిలిపోయింది. ఒకే ఒక భర్త మీద 3 రోజులు ఆకలితోటి నీరు లేక అల్లాడిపోయాడు. కారణం ఏంటో తెలుసా? నా క్రీస్తుని నేను సాక్షిగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరికంటే ఈరోజు ఇలాంటి వైరాగ్యం ఉంటుంది. నేను మాట్లాడుతున్న మాటది పునరుద్ధానం అయ్యాడని పండగ చూసుకుంటే సరిపోదు, కానీ ఆ పునరుద్ధానుడైన వాడు మనకి ఏం చెప్తున్నాడు అనేది మనం తెలుసుకోవాలి. మొట్టమొదటిగా చెప్పిన మాటది ఆయన గురించి మనం ఏం చేయాలంట? సాక్షులుగా ఉండాలి. ఇక రెండోది ఏంటంటే పునరుద్ధానుడైనటువంటి యేసుక్రీస్తు వారిని కలిగి ఉన్న మనము, ఆ సాక్షులైన మనము రెండోదిగా సందేహం కలిగిన వారు ఉండకూడదు. ఎట్టాగో సందేహం ఉండకూడదు. సందేహం అనగానే ఒకరి మీద మళ్ళీ నిందేస్తాం కదా మనం. ఎవరు కదా మళ్ళీ దొరుకుతున్న వరక మనకి లేదు. సందేహం కలిగి ఉండకూడదు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మార్కు సువార్త 16:11, అదే విధముగా మత్తయి సువార్త 28:15 ఒక మాట ఉంది చూడండి. అక్కడ 16 కాదక్క, 16:11 చదవండి. తెలియజేశాను ఇది విషయం. ఏమైందంట? వీళ్ళు పోయి చూశారు, సమాజంలో ఖాళీగా ఉంది, యేసయ్యేమో లేచాడు. ఆ సంగతి చేసుకొచ్చి అట్టే శిష్యులు చదువుతుంటే
ఎవరో తెలుసు ఈ శిష్యులు ఎవరు? పేతురు. ఇది చదువుతుంటే ఇలా అంటారంట, నమ్మేదానికి లేదు, మేము నమ్మము అని అంటా ఉన్నారు. నేటి క్రైస్తవ సమాజంలో ఏమవుతుందంటే, ఒరే నీ పాపములు కడిగేది యేసు ప్రభువారే, నీకు రక్షణ కలిగించేది యేసయ్యే, నేను నరకం నుంచి తప్పించేది ఆయనే, నీకు జీవమునిచ్చేది ఆయనే, ఆయన పునరుత్థానుడై లేచిన ప్రకారము ఆయన యందు విశ్వాసం ఉంచిన వారిని కూడా లేపుతాడు అని చెబితే సచ్చిన తర్వాత చూడొచ్చు రెండేవుడు. ఇట్లాంటి వ్యవహారాలు చాలా మందిలో సంఘంలో ఉన్నాయి. నేను బయట గురించే మాట్లాడను. అసలు మనకెందుకండి బయట గురించి? వాళ్ళ గురించి ప్రార్థన చేస్తే దేవుడు తీసుకొచ్చాడు పడేస్తాడు. దేవుడు స్తోత్రం కలుగును కాక. వాళ్ళ దగ్గర పోయి మీ దేవుడు తోక ఉంది, మీ దేవుడు ముక్కు ఉంది, మూతి లేదు, ఇట్లాంటి అని తగ్గించుకునేదానికంటే ఏడు కూర్చొని అయ్యా బిడ్డలు మార్చున్నాయి అంటే ఏడు కూర్చొని ప్రార్థన చేస్తే అమెరికాలో అద్భుతం జరిగింది కాదా? నీళ్ళేదో పట్టున్నట్టు అరాపర భక్తి చేసుకుని వాడి దగ్గర వాడిని ఎక్కిరించి మాట్లాడి వాటిని తగ్గించుకుని స్టేషన్ పాలై కేసులు పాలై. అందుకే అంటున్న వాక్యము, ముందు దూలాన్ని తీసేసుకో. హల్లెలూయా. వినండి జాగ్రత్తగా. సందేహమైనటువంటి భక్తి ఉండకూడదు, అనుమానం ఉండకూడదు. యేసు ప్రభువు లేచాడు, లేచాడు. యేసు ప్రభువు లేచిన తర్వాత ఈ లోకంలో ఎన్ని రోజులు ఉన్నాడు తెలుసా? కరెక్ట్గా చెప్పండి. అయ్యగారు చెప్పారు కరెక్టే, మీకు తెలుసా? చెప్పండి. ఎన్నిసార్లు కనపడ్డాడు? ఎంతమందికి ఎన్నిసార్లు కనపడ్డాడు సార్? మొత్తం 11 సార్లు కనపడ్డాడండి. ఎన్నిసార్లు కావాలంటే రెఫరెన్స్ చెప్తే రాసుకోవాలనుకున్నాం, రాసుకోండి. తక్కువ 1 నిమిషంలో చెప్పేస్తా. రెఫరెన్స్ రాసుకోండి. ఎక్కడెక్కడ కనపడ్డాడు? మత్తయి సువార్త 28వ అధ్యాయము, తర్వాత మార్కు 16, యోహాను 21, లూకా 24, అపోస్తల కార్యం 1, 2, మొదటి కొరింథీ 15, ఆ తర్వాత ఇంకా 15 ఉన్నాయి రెఫరెన్స్. నాకు వచ్చిన మధ్య ఆలోచన ఏంటంటే, నేను తీసుకున్న పాయింట్లు అక్కడ టైం అయిపోద్దని నేను మళ్ళీ అక్కడికి వేస్తాను. నా బాధ స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఖచ్చితంగా ఆ రిఫరెన్స్ నేను మీ అందరికీ చెప్తాను, దేవుని చిత్తమైంది. అందరూ ఇప్పుడు ఎక్కడో చెప్పండి. ఎక్కడలో? ఎన్ని గంటలకు ప్రార్థన అయిపోతుంది? దగ్గర ఉందా? ఎక్కడలో? సందేహపడే దగ్గర ఉంది. ఏమయ్యారంట? సందేహపడుతూ ఉన్నారు. మొత్తం 11 సార్లు యేసు ప్రభువు కనపడ్డాడు. 50 రోజులు ఈ లోకంలో ఉన్నాడు. 5 రోజులు చెప్పింది కరెక్ట్ 40 రోజులు. ఇంకొక 10 రోజులు పెంతెకొస్తు పండుగ దినం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అది ఆఖరిసారి. బైబిల్ హిస్టరీ చూసుకోండి. 50 రోజులు యేసు ప్రభువు ఈ లోకంలో బ్రతికారు. లేచిన తర్వాత 11 సార్లు కనపడ్డాడు. ఈ 11 సార్లు ఒక ఆయన కనపడ్డాడు. అయ్యా నేను లేచానురా నిరూపించుకుంటాను, ఏం చేస్తాను చెప్పండి? నేను లేచానురా అంటే, నువ్వు లేచి నేను నమ్మనయ్యా. లేచానయ్యా అంటే, అయితే నేను నీకు రోమా ప్రభుత్వం వాళ్ళు మేకులు కొట్టారు కదా చేతుల్లో, ఆ మేకులు కొట్టినప్పుడు రంధ్రాలు పడ్డాయి కదా, అవి ఉంటే నువ్వు, అవి లేకపోతే నీ డూపు అనుకుంటానంట. నీళ్ళు పెట్టి చూస్తే కానీ నమ్మలేదంట. మళ్ళీ కొంతమంది పిచ్చోళ్ళు ఉన్నారు ఇక్కడ, బాధపడబాకండి. దేవుడు ఉన్నారా అంటే అది చూపించు, చూపితే చర్చకు వస్తా. నువ్వు వస్తే నాకు ఎందుకు రాకపోతే నాకు స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వస్తే ఎందుకు, రాకపోతే నాకెందుకు? రేపు నరకంలో అల్లాడుతా ఉన్నప్పుడు నేను ఇదే మాట నువ్వే అంటావు, అయ్యా నువ్వు చెప్పిన మాట విన్నా బాగుంది కదయ్యా. నేను ఇప్పుడు మాట్లాడితే రేపు నువ్వు మాట్లాడుతావు, అంతే, ఏం లేదు. తోమా అన్నాడు, నేను నమ్మనయ్యా. గాయములలో వేలు పెట్టి చూసి నమ్మిన తర్వాత మన దేశానికి స్వార్థం తీసుకొచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ విషయం ఏంటంటే ఆయన పునరుద్ధారుడయ్యానని మనం ఆయనకు సాక్షులుగా ఉండాలి. మనం ఏం చేయాలంటే రెండోదిగా సందేహం లేని భక్తితో ఉండాలి. సందేహం అనేది మనం రాకూడదు. ఒక విషయం మనము ఇదిగో క్రీస్తు లేచి ఉన్నాడు, నమ్మాలంటే నమ్మటానికి ఆధారం